నితిన్ని కలిసిన తర్వాత నీకేమనిపిస్తోంది? వాడికంటే నార్మల్గా ఉండే కిడ్స్ ఉంటారా అసలు? నా అలాగే నార్మల్గా ఉండే మ్యాజిస్ట్రేట్ కూడా నీకెక్కడా కనపడ్డు. నువ్వు చెప్పినట్టు నితిన్ వాళ్ళ అమ్మ కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్గా ఉంది. షీ నోస్ సంథింగ్ ఈజ్ రాంగ్. బట్ వాడు తన సొంత కొడుకు కావడంతో మనసుకు నచ్చ చెప్పుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది అంతే. నితిన్, ఇంకొంచెం కావాలంటే పెట్టుకో. అయితే వెళ్ళి బ్రష్ చేసుకునిరా. అది టిప్. నితిన్, ఈవినింగ్ బయటికి వెళ్దామా? హే, డాక్టర్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? అదిరిపోయాడు. నైట్ వింగ్ లుక్ లో. నైట్ వింగ్ ఎవరు? బ్యాట్మెన్ ఫ్రెండా? బట్ నైట్ వింగ్ చిన్నపిల్లాడు కదా. మరి బ్యాట్మెన్ కంటే నేను చిన్ననే కదా. ఓ, అర్థమైంది. బ్యాట్మెన్ మీ నువ్వే కదా. ఆకుపచ్చని చెరువు, ఆకుపచ్చని నాచు. పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి మందుల సీసాలు విసురుతుండడంతో కొద్ది కొద్దిగా చస్తూ ఏడుస్తున్న నాచు దూరంగా వినిపిస్తున్న కొండకర్ల గ్రామంలోని చర్చ్ బెల్. గుండెల మీద బరువైన రాయిని కట్టి నీళ్లలోకి తొయ్యగానే పెద్ద శబ్దంతో నీట మునుగుతూ కళ్ళు విప్పార్చి చూస్తున్న ఒక మనిషి శవం. గుడ్ మార్నింగ్ సార్. కొండకర్ల అని ఒక ఊరుంది అచ్యుతాపురం దగ్గర. నేను ట్రాన్స్ఫర్ అయ్యానా సార్? దగ్గరలో పోలీస్ స్టేషన్ ఏదో ఫైండ్ అవుట్ చేసి ఎస్హెచ్ఓని నాకు ఫోన్ చేయమని చెప్పు, కొంచెం అర్జెంట్. సార్, ఫేక్ విట్నెస్ ని తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పిస్తున్నా సార్. ఇలా వాస్తు విరుద్ధమైన ఆరోపణలు చేస్తూ కేసును పక్కదారి పట్టించాలని నేను చెప్తున్నంత నిజమే. ఓ సత్యం, బాగా బట్టి పట్టించు. చాలు, ప్రూఫ్ ఉంటే యూ క్యారీ ఆన్. సార్, నా క్లయింట్ ఏ బిల్ నెంబర్ 529/016/2009. ఆ రోజు నా క్లయింట్ సిటీలో లేడనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది, అచ్యుతాపురం స్టేషన్ చుట్టుపక్కల లొకేషన్స్ అవన్నీ. రీసెంట్ టైంలో రిజిస్టర్ అయిన అన్ని కేసులు, ఇంకా మ్యాన్ మిస్సింగ్ రిపోర్ట్స్. ఓకే, థ్యాంక్ యూ. కైఫ్ రేపు అచ్యుతాపురం వరకు వెళ్ళాలి. పోదాం సార్, లాంగ్ ట్రిప్పుల్లోనే ఎక్కువ లాభం. Turn left in 50 meters.
సార్ సతీష్ సార్ ఈరోజు మార్నింగ్ ఒక కేసు విషయంలో వైజాగ్ వెళ్ళారు సార్. దట్స్ ఫైన్. నేను కొన్ని కొంత డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను సార్. సార్ సీనియర్ సిపిఓ సార్ సైఫుద్దీన్. కూర్చో సైఫుద్దీన్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఈ ఏరియాలో ఉన్న 3 స్టేషన్స్ నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. మా స్టేషన్ పరిధిలో గత 3 నెలలుగా 2 మర్డర్లు జరిగాయి సార్. ఆ రెండిటికి కుటుంబ కలహాలే కారణం. ఇంకా హైవేలో ఒక యాక్సిడెంట్, అది సెక్షన్ 304A. ఆ 2 మర్డర్స్ ఒకటి కత్తిపోటు, మరొకటి విషం. ఈ నీళ్లలో మునిగి చనిపోవడం ఉంది సార్, ఒకటి ఉంది. అది శివంపేట స్టేషన్ ఏరియాలో. సోమశేఖరం 47 ఏళ్ల వయసు, ఇంట్లోనే నూతులు పడి చనిపోయాడు సార్. బకెట్ పడిపోతే తీయడానికి దుక్కి. మరైతే బకెట్ తెచ్చాడా? అది కేసు రిపోర్ట్ చెక్ చేయాలి సార్. సార్ టీ తీసుకోండి సార్. సార్ అసలు మీ ఇన్వెస్టిగేషన్ దేని గురించో నాకు చెప్తే. ట్రైల్లో ఉన్న ఒక దొంగతనం కేస్ స్టేట్మెంట్స్లో ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని రాబరీస్ చేసినట్టు ఒప్పుకున్నట్టుంది. కానీ కేస్ డైరీలో ఆ లీడ్స్ బేస్ చేసుకొని ఎంక్వైరీ చేసినట్లేదు. ఇట్స్ జస్ట్ మై క్యూరియాసిటీ అంతే. ఈ చుట్టుపక్కల చెరువులు ఏమైనా ఉన్నాయా? అచ్యుతాపురం సార్ ఇది. చెరువులు కుంటలు బోల్డ్ అన్నీ ఉంటాయి. అది కాదు, ఎక్కువ వాడుకలో లేకుండా తుంగ నాచు పెరిగిపోయి ఉంటాయి కదా. నాచు తుంగతో నిండిపోయిన చెరువు. హరిపాలెంలో పాడైపోయిన చెరువు ఉంది కదా సార్. సార్ విజయ్ రా ఇక్కడికి రా. విజయ్ తనది ఏరియానే సార్. ఇక్కడే సార్, గొల్లపల్లి. ఈ చెరువు ఎంత దూరంలో ఉంది? కాస్త అటు ఇటు ఓ 4 కిలోమీటర్లు ఉంటుంది సార్. హరిపాలెంలో ఓల్డ్ హెల్త్ డిస్పెన్సరీ పక్కనుండే చెరువే సార్. ఓ అదా. ఈ డిస్పెన్సరీ ఎలా ఉంటుంది సార్? ఇంతకు ముందు ఒక కాంపౌండర్ ఫుల్ టైం ఉండేవాడు సార్. ఆ తర్వాత తాలూకా హాస్పిటల్ పెట్టి డిస్పెన్సరీ మూసేశారు. కొన్నాళ్ళకి ఇల్లీగల్ యాక్టివిటీస్కి అడ్డా అయింది. పేకాట, గంజాయి, గ్యాంబ్లింగ్. మన సిఏ షరీఫ్ సారే దాని మీద రైట్స్ చేసి ముగించేశారు. రోడ్ వైడనింగ్ అడ్డుగా ఉందని పంచాయతీ వాళ్ళ కట్టడాన్ని కూల్చేశారు. ఎప్పుడు జరిగింది? ఓ 6-7 ఏళ్ల క్రితం సార్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. బయలుదేరినాను సార్. విజయ్ సార్ బండి అడిచి. అలాగే సార్. ఆ కొండకల్ల చర్చి చెరువు పక్కనే ఉందా? చర్చి చాలా దూరం సార్. నా ఉద్దేశం అది కాదు. ఈ చర్చ్ బెల్ చెరువు దగ్గరికి వినిపిస్తుందా? అది బెల్లు కొట్టేవాడు గట్టిగా కొడితే వినిపిస్తుంది. పోలీస్ జీప్ ఫాలో. విజయ్ ఇదేగా రూటు? ఇదే సార్. డిస్పెన్సరీ అటువైపే ఉండేది సార్. ఓకే స్టూడెంట్స్, టేక్ అవుట్ యువర్ బుక్స్. అయ్యో
సమ్మర్ వచ్చేసింది, మంచినీళ్ళు ఎక్కువ తాగాలని చెప్పానా లేదా? లేఖ, గెట్ సమ్ వాటర్ క్విక్. మిస్టర్ విజయ్, సార్ చెరువులో దిగడానికి ఎవరైనా దొరుకుతారా? వాళ్ళు అడిగినంత డబ్బులు ఇద్దాం. ఓకే సార్, సెట్ చేస్తాను. చెరువులే ఉంది సార్. ఏం ఉండకూడదని ఆశిద్దాం. మంచినీళ్ళు తాగు, యుల్ ఫీల్ బెటర్. డిహైడ్రేషన్ అయింది మేడం, ఐవి కూడా ఎక్కించాం. ఇప్పుడు తను ఓకే కదా నితిన్? ఇంటర్వెల్ టైంలో గ్రౌండ్ లో బాగా ఆడాడు, కానీ ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా తాగలేదు. బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుందని. వీడొక్కడే కాదు, పిల్లలందరూ అంతే ఉన్నారు. శోభన, ఓయ్ శోభన, నీకు ఈ విషయం తెలుసా? పోలీసులు ఒక పెద్ద దోపిడీ దొంగను తీసుకుని మన ఊరు చెరువు దగ్గరికి వచ్చారు. అతను కిలోల కొద్దీ బంగారం నగలు చెరువులో దాచిపెట్టాడని చెప్పుకుంటున్నారు. మన పాత సినిమాల్లో గజ దొంగలు పెట్టుకునే మాస్క్ లాంటి ఒక మాస్క్ పెట్టుకుని ఉన్న ఆ దొంగ రూపం ఉందో చూడు, అది భయంకరం. ఇదిగో నేను ఇటు నుంచి ఎదుగుతాను, నువ్వు అటు నుంచి చూడు. సర్లే, దొంగ బాగా పెరిగిపోయింది, చూసుకొని దిగు. నువ్వు అట్లే చూడు, జాగ్రత్త. ఏంటి నితిన్? జ్వరం లేదులే. మేఘ ఈరోజు కొంచెం త్వరగా వస్తానంది. లేదంటే ఆఫీస్కి లీవ్ పెట్టమంటావా? సరే ఉంటానైతే. ఏం జరుగుతుంది సార్? తెలీదు.